హలో ఫ్రెండ్స్, దేశంలో మహిళా ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు మన దేశంలో ఇప్పటివరకు? సో దాదాపు 16 మంది మహిళా ముఖ్యమంత్రులు అయితే వర్క్ చేశారు మన దేశంలోని. రీసెంట్గా 17వ మహిళగా ఢిల్లీకి చెందిన అతిశి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించింది. తొలి మహిళా ముఖ్యమంత్రి వచ్చేసి సుచేత కృపాలాని. ఈమె ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర సీఎంగా 1963 అక్టోబర్ 2న ప్రమాణ స్వీకారం చేసింది. రాజ్యాంగ పరిషత్తులో కూడా సభ్యురాలిగా వ్యవహరించారు. ఆమె భర్త జేబీ కృపాలాని దేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి ఈయనేనంట. దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన ఘనత షీలా దీక్షిత్కు దక్కుతుంది. ఆమె ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీని దాదాపు షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు ఢిల్లీలో. ఆ తర్వాత జయలలిత తమిళనాడుని ఎక్కువగా రూల్ చేసింది. తమిళనాడు జయలలిత సీఎంగా వ్యవహరించారు. పదవిలో ఉండగా మరణించిన తొలి మహిళా సీఎం కూడా జయలలితగా ఉన్నారు. అతి తక్కువ కాలం సీఎంగా ఉన్న మహిళ జానకి రామచంద్రన్ కేవలం 23 రోజుల పాటు పదవిలో ఉన్నారు. ఇప్పటి వరకు 12 రాష్ట్రాలకు ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏనాడు సీఎంగా ఏ మహిళ నిర్వర్తించలేదు. వివిధ రాష్ట్రాల మహిళా ముఖ్యమంత్రుల జాబితా: సుచిత్ర కృపాలాని మాయావతి ఉత్తరప్రదేశ్కి వర్క్ చేశారు వీళ్ళిద్దరు. నందిని సత్పతి ఒడిశాకి, శశికళ కకోదర్ గోవా, అన్వరా తైమూర్ అస్సాం, జానకి రామచంద్రన్ జయలలిత తమిళనాడు, రాజేందర్ కౌర్ బటల్ పంజాబ్, రబ్రీదేవి బీహార్, సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ ఢిల్లీ, ఉమా భారతి మధ్యప్రదేశ్, వసుంధరా రాజే రాజస్థాన్. సో ఇప్పటివరకు వీళ్ళు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులుగా వర్క్ చేశారు ఇండియాలోని. కానీ తెలుగు రాష్ట్రాలలో సౌత్లోని తెలుగు మాట్లాడే 2 స్టేట్లలో కూడా ఏనాడు మహిళా ముఖ్యమంత్రి లేదు. ఎలాంటి డేటాను అప్డేట్ చేస్తుంటాను. ప్లీజ్ ఫాలో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.